రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న దూషించిన కేసులో అనిల్ కుమార్ యాదవ్ను A2గా చేర్చిన పోలీసులు ఇవాళ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరవుతుండటంతో వైసీపీ కార్యకర్తలు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం దగ్గరకు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో పాటుగా మరో ముగ్గురిని విచారించారు పోలీసులు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం దగ్గరకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇవాళ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించిన సిచ్యుయేషన్ మనకు కనిపిస్తూ ఉంది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ దూషించిన కేసులో A2గా అనిల్ కుమార్ యాదవ్ను చేర్చారు. దీంతో ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి దేవ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవ్ కుమార్. హరీష, గత నెల 8వ తేదీ అంటే కోవూరులో జరిగిన ఒక వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపైన కేసు కూడా నమోదైంది. అయితే ఈ మీటింగ్ జరిగేటప్పుడు ఆ స్టేజ్ మీద అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా మరికొందరు నాయకులు కూడా ఆ స్టేజ్ మీదే ఉన్నారు. దీంతో ఈ అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చడం జరిగింది. ఆయన్ని విచారణకు హాజరు కావాలని చెప్పేసి గత నెల 26వ తేదీన ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఆయన విచారణకు హాజరు కాలేదు. అంటే నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని కోరడం జరిగింది నోటీసుల్లో. అయితే ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తిగత పనుల మీద ఆయన విచారణకు హాజరు కాలేదు. దీని విషయం కూడా తన లాయర్ల ద్వారా ఆయన తెలపడం జరిగింది పోలీసులకు. అయితే ఆ తర్వాత 30వ తేదీ కూడా విచారణకు హాజరు కావాలని కోరడం జరిగింది పోలీసులు. రెండోసారి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే 31వ తేదీ నెల్లూరులో జగన్ పర్యటన ఉండడంతో దాన్ని కూడా ఆయన వాయిదా వేయడం జరిగింది. పోలీసులు వాయిదా వేసి 4వ తేదీ విచారణ హాజరు కావాలని కోరడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం విచారణకు హాజరయ్యారు. తన లాయర్లతో ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. డీఎస్పీ కార్యాలయంలో 10 గంటల 10 నిమిషాలకు ఆయన విచారణకు వచ్చారు. విచారణ అయితే కొనసాగుతా ఉంది. సుమారుగా 2 గంటలకు పైగా విచారణ కొనసాగుతా ఉంది. మరికొంతసేపు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ విచారణలో ఆయన్ని పలు ప్రశ్నలు కూడా, అంటే ఆయన ఏదైనా అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేశారా, చేస్తే ఏ విధమైన ఉద్దేశంతో చేశాడు అని అనేక ప్రశ్నలు కూడా ఆయన అడిగే పరిస్థితి కనిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం ఆయనకి సుమారుగా 20 నుంచి ఒక 30 ప్రశ్నలు కూడా ఆయనకి ఒక ప్రశ్నాపత్రం లాంటిది ఇచ్చి రిటర్న్ గా అడుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. హరీష. థాంక్యూ దేవ్ కుమార్.